స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందా? అందుకే ఎవరు కనెక్ట్ అవ్వట్లేదేమో, స్లోగా అవుతున్నారు. ఫోర్ మెంబర్స్ అయ్యారంటే స్లైడ్ మూవింగ్ అవ్వట్లేదు. స్లైడ్ మూవింగ్ పార్టిసిపెంట్ సారీ 8 మెంబర్స్ వచ్చారు సార్. ఎంత స్లో ఉన్నారు? క్లాస్ అనా? మీరు కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది. ద హోస్ట్ హ్యాష్ అనదర్ మీటింగ్ ఇన్ ప్రోగ్రెస్. మీరు ఇంకో లింక్ క్లిక్ చేశారు అంటే 20th థర్స్డే లింక్ క్లిక్ చేశారు. అది కాదు ఈరోజు లింక్, ఇది కాదు మంది. నిన్న పంపారు చూడండి మేడం. ఈరోజు డేట్ ఉందో August 18th. ఇదిగోండి, ఇది క్లిక్ చేయండి. అది ఎండ్ చేసేసారా? ఒక్క నిమిషం. Hi all, very good afternoon. So like class కొన్ని టాపిక్స్ చూసాం కదా. ఎట్ ఏ గ్లాన్స్ కొంచెం క్విక్గా ఒకసారి మళ్ళీ ఆ కంటెంట్స్ చూద్దాం, బికాజ్ దే ఆర్ ద అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రొడక్షన్ కదా. సో మూవింగ్ ఆన్ టు ది స్లైడ్స్. See, as I said earlier, what a communication is. Communication is a method of transmitting information from one place to
అదర్ ప్లేస్. ఇన్ఫర్మేషన్ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు వీ డెఫినెట్లీ నీడ్ అ క్యారియర్. దట్ క్యారియర్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వదిలేనా ఓకే దట్ క్యారియర్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఐదర్ ఎలక్ట్రికల్ సిగ్నల్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కానీ ఆర్ ఎల్స్ వీఆర్ యూజింగ్ we are using an electroacoustic device. సో ఇన్ఫర్మేషన్ని ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ మీడియం ఉండాలి కాబట్టి ఐదర్ వీఆర్ యూజింగ్ అన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఆర్ ఎలక్ట్రోఅకౌస్టిక్ డివైస్ ఆర్ electromagnetic carrier antunam. That is a simple definition of a communication. So now we are dealing with an optical communication kabatti optical is the word that is related to light. సో ఆప్టికల్ కమ్యూనికేషన్ ఏంటంటే సేమ్ కమ్యూనికేషన్ని ఎలా డిఫైన్ చేసామో ఆప్టికల్ కమ్యూనికేషన్ని కూడా అలానే డిఫైన్ చేసాం. దట్ మీన్స్ ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్ ఎండ్ బై మీన్స్ ఎలా ఇక్కడ మనకి క్యారియర్ ఏమవుతుంది బై మీన్స్ ఆఫ్ సమ్ పల్సెస్ ఆఫ్ ది లైట్ని యూజ్ చేసి మన ఇన్ఫర్మేషన్ని ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి లైట్ సిగ్నల్ అనేది క్యారియర్ కింద యాక్ట్ అవుతుంది. బట్ ఈ లైట్ సిగ్నల్ ఏం చేస్తోందంటే ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇన్ టు యాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. The light signal is forming into an electromagnetic wave and that electromagnetic wave is acting as a carrier and it is modulating the signal. So information ni ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి పంపించడానికి మనం లైట్ పల్సెస్ని యూజ్ చేసాం. We are using some pulses of the light. Our light, what it is doing is, it is forming into an electromagnetic wave. Okay, electromagnetic wave kinda form అయిపోయి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే మనకి క్యారియర్ కింద యాక్ట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోర్స్ టు ద డెస్టినేషన్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి దట్ క్యారియర్ హియర్ వీఆర్ యూజింగ్ is an electromagnetic wave. Hope the first thing is cleared. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటో ఆప్టికల్ కమ్యూనికేషన్ అనేది ఏంటో ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఇట్ టు యూ. జస్ట్ ఇన్ఫర్మేషన్ని ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి పంపిస్తున్నాం బై మీన్స్ ఆఫ్ సమ్ పల్సెస్ ఆఫ్ లైట్. ఆ లైట్ ఎలా ఫామ్ అవుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కింద ఫామ్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని యూజ్ చేసి మనకి సిగ్నల్ మాడ్యులేషన్ అనేది ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ ద జనరల్ ఆప్టికల్ కమ్యూనికేషన్ డెఫినిషన్. సో మన ఇన్ఫర్మేషన్ని ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ట్రాన్స్మిట్ చేస్తున్నాం కదా బై మీన్స్ ఆఫ్ a proper channel. That channel here we are using an optical fiber cable. Optical fiber cable use చేసి ఇన్ఫర్మేషన్ ని మనం ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ కి ట్రాన్స్మిట్ చేస్తాం బై మీన్స్ ఆఫ్ హౌ లైట్ పల్సెస్ యూస్ చేసి ఆ లైట్ ని ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లోకి పంపించి వీఆర్ ట్రాన్స్మిటింగ్ ది సిగ్నల్. దట్ ఈస్ ద జనరల్ డెఫినేషన్. సో ఈ ఆప్టికల్ ఫైబర్ ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ డైఎలక్ట్రిక్ వేవ్ గైడ్. డైఎలక్ట్రిక్ వేవ్ గైడ్ అంటే యాజ్ ఐ సెడ్ ఇన్ ద లాస్ట్ క్లాస్ వేవ్ గైడ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ ద వర్డ్ గైడ్. అంటే ఏంటంటే అది లైట్ ఏ డైరెక్షన్ లో అయితే ప్రాపగేట్ అవ్వాలో ఇన్ దాట్ డైరెక్షన్ దిస్ డైఎలక్ట్రిక్ is a structure. It is supporting the light in which direction it has to be propagate. లైట్ ఏ డైరెక్షన్ లో అయితే ప్రాపగేట్ అవ్వాలో సపోర్ట్ చేసే దాన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ వేవ్ గైడ్. ఆ వేవ్ గైడ్ ఏ మెటీరియల్ ఇట్స్ అ డైఎలక్ట్రిక్ మెటీరియల్. డైఎలక్ట్రిక్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ అన్ ఇన్సులేటింగ్ మెటీరియల్. ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో అందుకనే వేవ్ గైడ్స్ always we are taking it as a dielectric material because they are bad conductor of electric current. And dielectric waveguides usually they'll be in the form of a cylindrical form lo untayi anamata. Their shape there will be in a cylindrical form. Okay, that is. So asalu man main objective enti ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ట్రాన్స్మిట్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ అలా ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ట్రాన్స్మిట్ అవ్వడానికి వీఆర్ యూజింగ్ some pulses of the light. As it is an optical communication, we are using some pulses of the light and we are transmitting the information from one end to the other end by means of an where a light ni man endulo pampisnam in an optical fiber cable. By using an optical fiber cable we are transmitting the information from one end, that means from source end to the destination end.
సో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అది మనకి ఇట్ మే బి ఎ గ్లాస్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఎ గ్లాస్ ఆర్ ఎ ప్లాస్టిక్ తో అయినా మేడ్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ టేక్ ఇట్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ ఎ గ్లాస్. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బ్యాండ్ విడ్త్ ఇప్పుడు మనకి మోర్ బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉందనుకోండి, దట్ మీన్స్ వీ కెన్ ట్రాన్స్ఫర్ more information carrying capacity can be transferred. So that means the information carrying capacity is directly proportional to the bandwidth. Manam enta good bandwidth తీసుకుంటే like that much greater information we can easily send to the destination end. So the bandwidth, it is directly proportional to the information carrying capacity. The information carrying capacity of a communication system is directly proportional to its bandwidth. So ఎప్పుడైతే మనకి హై బ్యాండ్విడ్త్ ఉందో, దట్ మీన్స్ ఇట్ కెన్ బి యూజ్డ్, దిస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెనీ సెక్టార్స్. బ్యాంకింగ్లో యూజ్ చేయొచ్చు, మిలిటరీలో యూజ్ చేయొచ్చు, అండ్ ఇన్ దిస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్, ఇన్ దిస్ టెలికమ్యూనికేషన్స్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ its high bandwidth, the main point, high bandwidth, low attenuation వల్ల మనం ఈ కమ్యూనికేషన్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ని we can use in military, banking, what not, in telecommunications, in local area networks, like okay, that is. So and next historical development already మనం డిస్కస్ చేసాము, దట్ ఈస్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ జనరేషన్స్. సో ఫస్ట్ జనరేషన్ చాలా ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్ జనరేషన్ కాబట్టి బిట్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దట్ ఈస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 45 Mbps, and the repeater spacing, it is having very less, that is only 10 kilometers, and the operating region is also 0.8 micrometers. అండ్ ఇక్కడ ఏం మెటీరియల్ యూజ్ చేసామంటే గ్యాలియం ఆర్సెనిక్ సెమీ కండక్టర్ మెటీరియల్ యూజ్ చేసాం, అది ఫస్ట్ జనరేషన్లో. సో సెకండ్ జనరేషన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్, అండ్ బిట్ రేట్ కొంచెం ఇంప్రూవ్ చేసాం. ఫ్రమ్ ఫస్ట్ దాంట్లో 45 Mbps తీసుకున్నాము, ఇక్కడ వీఆర్ యూజింగ్ in the second generation they have used, because eppudo second generation kada, they have used 100 Mbps to 1.7 Gbps. Bit rate ni a bit improved, actually to say bit rate anadi improve ayindi baane. And the repeater spacing is also manki previous ga 10 kilometers e undi, danni manam 50 kilometers varaku second generation lo they have made it improved. So operating wavelength, మనకి ఆపరేటింగ్ రీజియన్లో ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 0.8 micrometers in first generation. Second generation లో it is improved to 1.3. And here the difference is the semiconductor material used is IN stands for indium gallium arsenic phosphide. Indium gallium arsenic phosphide, this semiconductor material is used in second generation. So అదే థర్డ్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్. బిట్ రేట్ ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 100 Mbps సెకండ్ జనరేషన్లో ఉంటే, ద థర్డ్ జనరేషన్ ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ టు 10 Gbps, దట్ మీన్స్ 10 GB/s వరకు థర్డ్ జనరేషన్లో ఇంప్రూవ్ చేసాం. And the repeater spacing, it is having 100 kilometers. Repeaters ఎందుకు యూజ్ చేస్తామంటే, in order to retransmit the signals మనకి ఎక్కువ through out the destination carry అవ్వడం కష్టం అయితే we are using some repeaters. So our repeaters it is having repeater spacing, it is having only 100 kilometers in third generation, and the operating wavelength it is 1.55 micrometers. So ఇక్కడ కూడా థర్డ్ జనరేషన్ లో కూడా we have used the same material, that is indium gallium arsenic phosphide, INGAAS and P. So fourth generation it was a bit improved. The bit rate it is having 10 Tbps, and the repeater spacing it is having greater than 10,000 kilometers, and the operating wavelength it is from 1.45 micrometers to 1.62 micrometers. That is the fourth generation. So ikkad kuda the same semiconductor which we have used earlier, indium gallium arsenic phosphide, ade use chesam fourth generation lo kuda. And coming to the fifth generation, the latest generation, it is improved in the year it is implemented in the year 2002. Bit rate మనకి ప్రీవియస్ గా ఫోర్త్ జనరేషన్ లో 10 Tbps ఉంటే ఇక్కడ 40 Gbps to 160 Gbps వరకు it has been improved. And the repeater spacing
it is from 24,000 kilometers to 35,000 kilometers, and the operating wavelength is 1.53 micrometers to 1.7 micrometers. So fifth generation lo mana ye semiconductor material use chesamo, like I let you know by while explaining the block diagram. సో జస్ట్ నేను ఈ ఫిఫ్త్ జనరేషన్లో సెమీ కండక్టర్ మెటీరియల్ ఏం యూస్ చేసామన్నది నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ ఇట్ విల్ బీ మచ్ ఈజీ టు రిమెంబర్ యాక్చువల్లీ. సో hope all the historical evolvement, that is all the 5 generations is being cleared అర్థమైందని అనుకుంటున్నా. So coming in brief, the block diagram of the communication system. Communication system, it is having a different blocks. The first one, it is the information source. Information source ఏం చేస్తుంది, source is nothing but it is containing some information that ఆ information ని మనం ట్రాన్స్మిట్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏం చేస్తుందంటే, this information source here it is converting the information into some physical quantity. ఒక physical quantity కింద ఈ ఇన్ఫర్మేషన్ సోర్స్ లో ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి ఇస్తుంది అంటే it is giving to the transmitter. ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది, మనకి యాక్చువల్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ అన్నది ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు ట్రాన్స్మిట్ బై యూజింగ్ ఏ ప్రాపర్ ఛానల్ అంటున్నాం. సో ట్రాన్స్మిటర్ సెక్షన్లో ఏం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ని రిసీవర్కి పంపిస్తుంది. ద ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ట్రాన్స్మిటర్ సెక్షన్, ద ట్రాన్స్మిటర్ పర్పస్ ఈస్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు ద రిసీవర్. సో ఈ ట్రాన్స్మిటర్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ సిగ్నల్ని మోడిఫై చేసుకోవాలనుకుంటే, ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఫ్యాషన్లోకి మోడిఫై చేసుకోవాలి అనుకుంటే, ఇన్ దిస్ ట్రాన్స్మిటర్ సెక్షన్ ఇట్ కెన్ బి డన్. In the transmitter section, the information signal can be modified as per our convenience and oka specified format loki manam marchukochu. And the transmitter, it is used to transmit the signal from transmitter to the receiver by means of a proper medium. A medium ne manam em antunam, we are calling it as a transmission medium. Transmission medium ante మనకి సిగ్నల్ డైరెక్ట్ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి వెళ్ళిపోతుందా? నో, ఇట్ డజంట్ గో ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్ టు రిసీవర్. వీ యాక్చువల్లీ నీడ్ ఏ ప్రాపర్ ఛానల్. దట్ ఛానల్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ట్రాన్స్మిషన్ మీడియం. సో ట్రాన్స్మిషన్ మీడియం ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ఏ ఫిజికల్ మీడియం. ఇట్ ఈస్ యూస్ టు కనెక్ట్ బోత్ ది ట్రాన్స్మిటర్ అండ్ ద రిసీవర్. ట్రాన్స్మిటర్ నుంచి ఇన్ఫర్మేషన్ని రిసీవర్కి పంపించడం కోసం we are taking a medium. That medium we are calling it as transmission medium. So transmitter nunchi receiver ki information vellalante we need a medium. That medium we are calling it as a transmission medium in brief words. Next block వచ్చేసి రిసీవర్. రిసీవర్ దగ్గర ఏమవుతుందంటే, మనం ట్రాన్స్మిటర్ సెక్షన్లో వాట్ వీ హ్యావ్ డన్, సిగ్నల్ని ఒక మోడిఫై చేసుకున్నాం. మనకు కావాల్సిన ఫార్మాట్ ఒక రెగ్యులర్ పర్టికులర్ ఫార్మాట్కి వీ హ్యావ్ మోడిఫైడ్. ఇన్ దిస్ రిసీవర్ సెక్షన్ what it exactly happens is it receives the signal from the transmitter. ante kada, receiver ekkadi nunchi teeskuntundi signal from the transmitter by means of a proper medium. By means of a proper medium, receiver it is receiving the signal from the transmitter. సో ఎప్పుడైతే అలా సిగ్నల్ తీసుకుందో వెంటనే ఇట్ రీక్రియేట్స్ ఇన్ టు ఇట్స్ ఒరిజినల్ ఫామ్. మనం ట్రాన్స్మిటర్ ఎండ్లో వీ హ్యావ్ మోడిఫైడ్ ద సిగ్నల్ కదా. సో ఆ మోడిఫైడ్ సిగ్నల్ నుంచి రిసీవర్కి వచ్చినప్పటికీ ఇట్ ఈస్ రీక్రియేటింగ్, మళ్ళీ ఒరిజినల్ ఫామ్లో ఎలా ఉందో ఆ ఒరిజినల్ ఫామ్లోకి ఇట్ ఈస్ రీక్రియేటింగ్. సో the receiver, it is receiving the information from the transmitter and it is recreating into an original format in the receiver section. And from receiver, the signal, it is given to the destination. Usually destination end lo evaru untam, we the users will be at the destination end. So ikkada destination lo endante information processing, the process of the information can be taken place at the destination part. So ఇది normal communication system explanation. But here we are dealing with an optical fiber communication system. So same as if like communication system lagane untundi, but with a bit modified. So that one, going to the optical fiber communication system block diagram, if you see, the same as information source is same. Information source malli ikkada, so it contains the information which we are going to transmit. So a information source em chestundi, the information source, it is converting the information into some
ఫిజికల్ క్వాంటిటీ. ఎప్పుడైతే ఇలా కన్వర్ట్ చేసిందో ఇట్ ఈస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ది ట్రాన్స్మిటర్ యాజ్ ఇఫ్ లైక్ ప్రీవియస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ట్రాన్స్మిటర్ లాగానే ఇక్కడ కూడా ఏదైనా మనకి సిగ్నల్ మోడిఫికేషన్స్ కావాలనుకోండి ఒక పర్టికులర్ ప్యాషన్లో, in this block it can be done in the electrical transmitter where the modulation of the signal takes place, and manka signal lo information lo inke modifications jaragalankunna ee transmitter part lo manam we can modify, and the signal from the transmitter it goes to the receiver by means a proper channel. A proper channel ne manam emantunam transmission medium. So ఇక్కడ డైరెక్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ డైరెక్ట్ గా మనకి రిసీవర్ ఎండ్ కి వెళ్ళట్లేదు, బికాస్ హియర్ వీఆర్ డీలింగ్ విత్ లైట్ కంప్లీట్లీ. సో ట్రాన్స్మిటర్ సిగ్నల్ ట్రాన్స్మిటింగ్ అయిన తర్వాత వీఆర్ యూజింగ్ అన్ ఆప్టికల్ సోర్స్, ఒక ఆప్టికల్ సోర్స్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఆప్టికల్ సోర్స్ లైక్ వీ కెన్ టేక్ ద లైట్ ఎమిటింగ్ డయోడ్ ఆర్ ఎ లేజర్, ఇన్ బోత్ ఐదర్ లేజర్ ఆర్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ని తీసుకుంటున్నాం. ఎందుకు ఆప్టికల్ సోర్స్ ఎందుకు అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ ని ఆప్టికల్ వేవ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ద పర్పస్ ఆఫ్ దిస్ ఆప్టికల్ సోర్స్ ఈస్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇంటూ an optical wave, because we are dealing here with a light, we are sending the information by some pulses of the light. So for that sake we have considered an optical source. That optical source is nothing but either a laser or a light emitting diode. Optical source em chestundi electrical signal ni light signal loki convert chestundi at the transmitter end. So eppudaithe optical wave loki convert ayyindo we are giving it to a medium. That medium we are calling it as optical fiber cable. ఒక ప్రాపర్ ఛానల్ ఉండాలంటున్నాను కదా మనకి ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ కి సిగ్నల్ వెళ్ళాలి అంటే we need a proper channel. That proper channel here we are taking as optical fiber cable. ఎందుకు మనం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కన్సిడర్ చేసుకున్నామంటే బికాస్ ట్రాన్స్మిటర్ సెక్షన్ లో ఏదైనా మనకి లాసెస్ ఉన్నా దిస్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఇట్ కెన్ కాంపన్సేట్ ది లాసెస్. ఏనా లాసెస్ ఉన్నా కూడా ఇట్ కెన్ బి దట్ లాసెస్ దే కెన్ బి compensated in this optical by using this optical fiber cable. So andukani optical fiber cable ni manam we are considering it as a medium, and by means of an optical fiber cable we are transmitting the signal from source to the destination. So source దగ్గర మనం ఏం చేసాము ఎలక్ట్రికల్ సిగ్నల్ ని లైట్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసాము. ఫర్ దట్ సేక్ we have taken an optical source. మరి రిసీవర్ కి వెళ్ళే ముందు what we are doing is we are not directly sending the light signal. Again we are converting the light signal back into an electrical signal. లైట్ సిగ్నల్ ని మళ్ళీ ఎలక్ట్రికల్ సిగ్నల్ లోకి కన్వర్ట్ చేసేసి అది మనం రిసీవర్ అది దట్ కన్వర్షన్ దట్ మీన్స్ ద ఒరిజినల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇస్ బీన్ రిసీవ్డ్ బై ది రిసీవర్. సో మళ్ళీ ఆప్టికల్ వేవ్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయడానికి వీ నీడ్ అ డిటెక్టర్. ఆప్టికల్ డిటెక్టర్ యూస్ చేసి ద ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ బ్యాక్ ఇంటూ అండ్ the optical wave it is converted back into an electrical signal. So electrical signal eppudaithe convert ayyindo that electrical signal is being received by electrical receiver. Receiver em chestundi ikkada nunchi manaki edaithe electrical signal malli convert ayipoyindo back ki that signal is being received by this receiver, and here the receiver it gives the signal to the destination, and in the destination part the process of the signal the process of the information that can be occur in the destination part. This is in about optical fiber communication. It వచ్చి ఇక్కడ 2-way 2 like communication system తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ 2 other steps 2 additional steps అనేవి యాడ్ అయ్యాయి. ఏంటంటే ట్రాన్స్మిటర్ సైడ్ దగ్గర ఎలక్ట్రికల్ సిగ్నల్ ని మనం ఆప్టికల్ వేవ్ కింద కన్వర్ట్ చేసాము. సో ఫర్ దట్ సేక్ వాట్ వీ హ్యావ్ యూస్డ్ ఆప్టికల్ సోర్స్, అండ్ రిసీవర్ దగ్గర మళ్ళీ వీఆర్ కన్వర్టింగ్ బ్యాక్ ఇన్ టు ది ఎలక్ట్రికల్ సిగ్నల్. ఏదైతే ఆప్టికల్ వేవ్ కింద కన్వర్ట్ చేసామో లైట్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసామో ఆ లైట్ సిగ్నల్ ని మళ్ళీ మనం వీఆర్ కన్వర్టింగ్ బ్యాక్ ఇన్ టు అన్ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఫర్ దాట్ సేక్ వీ హ్యావ్ టేకెన్ అన్ ఆప్టికల్ డిటెక్టర్. సో దట్ ఈస్ అబౌట్ ది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ విల్ డిస్కస్ డిజిటల్ ఫైబర్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్. So digital fiber optical communication system as if like the normal optical communication system alane untundi, but ikkada the information is in the digital format. So
And here the information source, it is a digital information source where it gives the information to the encoder. Encoder ఏం చేస్తుంది? Encoder, it encodes the information, ఏదైతే మనకి మెసేజ్ సిగ్నల్ ఉందో దాన్ని ఎన్కోడ్ చేస్తుంది. How it encodes? It encodes in binary format. అంటే binary format అంటే we all know either 0 or 1. 0 or 1 లోకి ఈ ఎన్కోడర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ని it is encoding. So what if the value is 0 and what if the value is 1? 1 కనుక ఉంటే ఎలక్ట్రికల్ పల్స్ ప్రెజెంట్ అయినట్టు. 0 కనుక వస్తే దట్ మీన్స్ దెర్ ఈస్ నో ఎలక్ట్రికల్ పల్స్. ఇన్ఫర్మేషన్ సోర్స్ ని ఎన్కోడర్ మొత్తం ఎన్కోడ్ చేసేసుకుంటోంది. మెసేజ్ సిగ్నల్ ని ఇట్ ఈస్ encoding into a digital into a binary format. That binary format we are calling it as zeros and ones. 1 kanuka unte electrical pulse present ainattu. If it is 0, there is no electrical pulse. So ala information ni encode cheseskunnam, and encode cheskunna information ni we are giving it to a laser driver circuit. Enduku laser driver circuit ki ivvali? Because మన ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్ ఫార్మాట్ లో ఉంది, ఎలక్ట్రికల్ సిగ్నల్ లో ఉంది. దట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ వీ డెఫినెట్లీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు ఎ లైట్ సిగ్నల్. దానికి మనకి ఒక ఆప్టికల్ సోర్స్ అన్నది కావాలి. ఆప్టికల్ సోర్స్ డ్రైవ్ అవ్వడానికి we need a driver circuit. For that sake, here we are using a laser driver circuit. Laser driver circuit, it is used to drive optical source. Optical source ni drive చేయడానికి మనం యూస్ చేస్తున్నాం. ఆప్టికల్ సోర్స్ అంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మన ఐదర్ లేజర్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, లైట్ ఎమిటింగ్ డయోడ్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆప్టికల్ సోర్స్ లేజర్ ని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి లేజర్ డ్రైవర్ సర్క్యూట్ తీసుకున్నాము. ఆప్టికల్ సోర్స్ ని డ్రైవ్ చేయడానికి వీ నీడ్ ఎ డ్రైవర్ సర్క్యూట్. దట్ డ్రైవర్ సర్క్యూట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ లేజర్ డ్రైవర్ సర్క్యూట్. అండ్ ఆ లేజర్ డ్రైవర్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే ఆప్టికల్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ ఆప్టికల్ సోర్స్ ఏంటి? లేజర్ తీసుకున్నాం కాబట్టి it can laser driver circuit, it can drive the optical source, that is laser. So enduku manam laser o lekapothe light emitting diode enduku consider chestunam? I already said in the previous class, 3 important factors for the laser and the light emitting diode. 1, they are stable ga untayi avi, and they are having a single frequency. They're having a single frequency. And third, avi long range of the communication ki use avutayi. Because they are used for the long range of the communication, and because of their stability factors, we are considering either laser or light emitting diode as an optical source. So mana first goal achieve chesesama, electrical signal ni we have converted into an light signal. That means transmitter section lo electrical signal ni light signal loki convert chesam. By means what? By means of this optical source. Optical source తీసుకుని electrical signal ని optical wave లోకి convert చేసేసాము. And ఈ optical source ని drive చేయడానికి we need definitely need a driver circuit. For that sake, we have taken a laser driver circuit. So మొత్తం transmitter end లో మనకి electrical signal ని light signal లోకి convert అయిపోయింది. ఇప్పుడు ఇది మనం receiver కి send చేయాలి. So how we are going to send? We need a proper channel. ఆ ప్రాపర్ మీడియం ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మనం కన్సిడర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్ కి పంపిస్తాం. దట్ మీన్స్ ఫ్రమ్ ద ఆప్టికల్ సోర్స్, హియర్ వీఆర్ యూజింగ్ అన్ ఆప్టికల్ సోర్స్. సో మనకి రిసీవర్ సెక్షన్ లో మళ్ళీ వి definitely have to send to the receiver ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ని పంపించాలి కాబట్టి there we are using an optical detector. ట్రాన్స్మిటర్ సెక్షన్ లో ఎలక్ట్రికల్ సిగ్నల్ ని మనం లైట్ సిగ్నల్ లోకి కన్వర్ట్ చేసాం. దట్ ఫర్ దట్ సేక్ వీ హ్యావ్ యూజ్డ్ అన్ ఆప్టికల్ సోర్స్. దట్ ఆప్టికల్ సోర్స్ వీఆర్ ఐదర్ వీఆర్ టేకింగ్ ది లేజర్ ఆర్ ది లైట్ ఎమిటింగ్ డయోడ్. ఆ ఆప్టికల్ సోర్స్ ని డ్రైవ్ చేయడానికి మనం ఒక లేజర్ డ్రైవర్ సర్క్యూట్, ఆప్టికల్ డ్రైవర్ సర్క్యూట్ అనేది వీ హ్యావ్ కన్సిడర్డ్. అండ్ ఇన్ఫర్మేషన్ ని రిసీవర్ కి పంపించడానికి వీ హ్యావ్ యూజ్ అన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ ని మనం సెండ్ చేస్తున్నాం. సో రిసీవర్ సెక్షన్ లో ఏం చేస్తామంటే రిసీవ్ అయిన ఆప్టికల్ వేవ్, దట్ మీన్స్ రిసీవ్ అయిన లైట్ సిగ్నల్ ని వీఆర్ కన్వర్టింగ్ బ్యాక్ ఇన్ టు ఎన్ ఎలక్ట్రికల్ సిగ్నల్. సో మళ్ళీ కన్వర్షన్ అవ్వాలి అంటే we need some photo detectors. For the conversion of the optical wave to the electrical signal, we need a photo detectors. Here we are considering
an avalanche photodetector, APD. It stands for avalanche photodetector. Use chesi manam optical wave ni we are converting back into an electrical signal. So ఎప్పుడైతే ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసామో we definitely need to amplify the signal strength అనేది మనకి సరిపోదు. At that time we need some amplification, so we are using some amplifiers and equalizers ఏంటంటే ఏదైనా ఫ్రీక్వెన్సీ రెస్పాన్సెస్ లో ఆల్టరేషన్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఆడియో సిగ్నల్ అనుకోండి, ఏదైనా ఫ్రీక్వెన్సీ రెస్పాన్సెస్ లో మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే we definitely need a equalizer. So it is if any modifications are required, we are giving to an amplifier, that means for increasing the signal strength, for an equalizer where the frequency response that can be altered. So ఎప్పుడైతే ఇలాగా amplifier and equalizer కి ఇచ్చేసామో that signal we are giving it to a decoder. So decoder ఏం చేస్తుంది, అక్కడ ఆల్రెడీ మనం మెసేజ్ ని ఎన్కోడ్ చేసాం. Here the decoder, it is decoding the message signal and finally we are getting a digital output. Okay, so ఇక్కడ సింపుల్ ఆప్టికల్ కమ్యూనికేషన్లో ఏంటంటే సేమ్ ఇన్ఫర్మేషన్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, బట్ ఇక్కడ 3 మెయిన్ గోల్స్ ఉంటాయి. వన్ ఈస్ ఎలక్ట్రికల్ సిగ్నల్ని లైట్ సిగ్నల్లో కన్వర్ట్ చేయాలి, దట్ మీన్స్ ఆప్టికల్ వేవ్కి కన్వర్ట్ చేయాలి. ఫర్ దట్ సేక్ వీ హ్యావ్ యూజ్డ్ అన్ ఆప్టికల్ సోర్స్. ఆప్టికల్ సోర్స్ ఏంటి, ఐదర్ లేజర్ ఆర్ ఎల్ఈడి. సో వాటిని డ్రైవ్ చేయడానికి మనకు ఒక ఆప్టికల్ సోర్స్ డ్రైవర్ సర్క్యూట్ కావాలి, కాబట్టి వీ హ్యావ్ టేకెన్ ఏ డ్రైవర్ సర్క్యూట్, దట్ ఈస్ గోల్ నెంబర్ 1. అండ్ 2, వీ నీడ్ అ ప్రాపర్ ఛానల్. ఇన్ఫర్మేషన్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి పంపించాలంటే ఒక ప్రాపర్ ఛానల్ కావాలి కదా. దట్ ఛానల్ ఈజ్ నథింగ్ బట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వీ హ్యావ్ టేకెన్, అండ్ ఫ్రమ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వీఆర్ ట్రాన్స్మిటింగ్ ద ఇన్ఫర్మేషన్. అది గోల్ నెంబర్ 2. అండ్ థర్డ్ వన్, receiver section low, we have to convert the optical wave back into an electrical signal. For that sake we have used an photodetector. That photodetector is nothing but an avalanche photodetector. Enduku avalanche photodetector use chesamante, here it consumes low power consumption untundi avalanche photodetector ki, and it is having a less attenuation. So for these reasons we are using an avalanche photodetector. సో ఇందాక నేను 5th జనరేషన్లో మన ఏ సెమీ కండక్టర్ మెటీరియల్ యూస్ చేసామో నేను ఇక్కడ చెప్తానని చెప్పన్నాను కదా. సో 5th జనరేషన్లో మన సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఏం యూస్ చేస్తామంటే, ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ద లైట్ ఎమిటింగ్ డయోడ్ ఆర్ ఏ లేజర్ అయితే వీఆర్ యూజింగ్ ఇండియం గ్యాలియం ఆర్సెనిక్, ఆర్ ఇండియం ఫాస్ఫైడ్. If it is a laser or for laser and LED, we are using indium gallium arsenic or indium phosphide. And for avalanche photodetector ki aithe em use chestamante, as if like semiconductor used in the 2nd generation, indium gallium arsenic phosphide or indium phosphide. Indium gallium arsenic phosphide or indium phosphide is used for this photodetectors. And for the laser we are using indium gallium arsenic or indium phosphide. సో అదనమాట 5th జనరేషన్లో యూస్ చేసిన సెమీ కండక్టర్ మెటీరియల్. యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లోనే చెప్పచ్చు దట్ పాయింట్, బట్ ఐ థాట్ యూ గైస్ మే బీ కన్ఫ్యూజ్డ్ ఇఫ్ ఐ సే ఆల్ దోస్ థింగ్స్. అందుకనే సో ఈ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ మీకు వర్డ్స్ లేజర్, ఎల్ఈడి అండ్ అవలాంచి ఫోటో డిటెక్టర్ ఇవి వస్తాయి కదా, ఇక్కడ చెప్దామని చెప్పి ఐ జస్ట్ స్టాప్ ఇట్ దేర్ అండ్ ఐ హ్యావ్ కంటిన్యూడ్ హియర్. ఓకే, so this is the brief explanation of an digital fiber optical communication system. So going for the differences between optical fiber communication system and the conventional communication system, ee renditiki differences chuddam. Optical fiber communication system ki nenu first advantage meeku cheppanu already, it is having an high bandwidth undam valane we can use in banking services, telecommunications and military in the local area networks, like so it is having a bandwidth. This optical fiber communication system, it is having a bandwidth of 10 to the power of 30 into 10 to the power of 16 hertz. This is having a bandwidth 10 to the power of 30 into 10 to the power of 16 hertz. Whereas if you take a normal conventional communication system, it is having a very less bandwidth, that is only a 500 megahertz. So that is a major first difference in between the optical communication as well as the conventional communication. So
Next, weight. If you compare the weight, this optical fiber communication is very less weight. That means it is very light in weight, and compared to that means light in weight compared to the conventional communication system. And this conventional communication system, obviously, it is heavier than optical. That is the second difference. And next, immune to RF interference. Immune to RF interference ante, see మనం ఎప్పుడైతే ఏదైనా మనం సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నామో, దేర్ ద రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ దే క్యాన్ ఇంటరప్ట్. అవి మధ్యలో అవి ఇంటర్ఫియర్ అయిపోవచ్చు అనమాట. సో అలా ఇంటర్ఫియర్ అవ్వకుండా హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ ప్రాపర్టీ to it is having a property that is it is immune to the RF interference. ఎప్పుడైతే అలా రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఇంటర్ఫియర్ అవుతున్నాయో, వేర్ ఇట్ కెన్ సస్టైన్. అదే మనం కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, there is no immune to the conventional communication system. అందుకని మనం ఎక్స్టర్నల్ గా రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఇంటర్ఫియర్ అవ్వకుండా మనం ఒక ఎక్స్టర్నల్ షీల్డింగ్ అనేది తీసుకోవాలి. Whereas this optical fiber communication, they are ఇన్బిల్ట్ దట్ వాటికి ఉందన్నమాట, ఇమ్యూనిటీ ఉంది. ఆర్ఎఫ్ ఇంటర్ఫియరెన్స్ ని సస్టైన్ చేసుకోగలన ఇమ్యూనిటీ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఉంటుంది. అదే కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఫర్ దాట్ సేక్ వీ హ్యావ్ టు టేక్ ది help of external shielding. That is the difference. And this optical fiber communication, they are having electrical isolation. So completely మనం ఒక dielectric waveguides ఇవే యూస్ చేస్తున్నాం కాబట్టి, that means they are a bad conductor of current. సో మనకి ఇక్కడ ఏం ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఇంటర్ఫేస్ ప్రాబ్లమ్స్ కానీ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో రావు. అదే కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో అయితే డెఫినెట్లీ విల్ హ్యావ్ an earthing problems or the interfacing problems because they are not electrically isolated. And next difference coming to the loss, where it is having a low loss, it is having a low loss, that is only 0.2 dB per kilometers. అంటే చాలా తక్కువ లాస్ ఉంది. ఎంత 0.2 decibels per kilometer ఉందన్నమాట లాస్. అదే మనం కన్వెన్షనల్ కమ్యూనికేషన్ తీసుకుంటే లాస్ అనేది it is very high when compared to the optical fiber communication system. and ఎంత ఉంది అంటే it is 10 decibels per kilometer. సో దానికన్నా మరియు ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమే బెటర్ కదా. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ లెస్ లాస్, దట్ ఈస్ ఓన్లీ 0.2 dB per kilometer. సో నెక్స్ట్ సెక్యూర్. ఇక్కడ సిగ్నల్ ప్రాపగేషన్ అనేది చాలా సెక్యూర్డ్ గా జరుగుతుంది కాబట్టి వీఆర్ యూజింగ్ ఇన్ మిలిటరీ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ వీఆర్ యూజింగ్. సో హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ సెక్యూర్డ్ సిగ్నల్ ప్రాపగేషన్, వేర్ కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో సిగ్నల్ ట్యాపింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. So in security purpose also, this optical fiber communication system is far better than the conventional communication system. So simple ga ive differences. Okati bandwidth ekkuva, optical fiber communication system ki bandwidth ekkuva compared to the conventional communication system. Enta bandwidth ante it is 10 to the power of 13 to 10 to the power of 16 hertz. And next, weight anadi kuda it is very light when compared to the conventional communication system. And ఏదైనా RF interference కనుక అక్కర్ అయితే it has the property, it can sustain, it has that immunity. Whereas in the conventional communication system we definitely need an external shielding. అండ్ ఇవి ఏమో ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్, సో మనకి ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ అవేమి ఉండవు. ఇక్కడ కన్వెన్షనల్ కమ్యూనికేషన్ సిస్టంలో ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంటర్ఫేసింగ్ ప్రాబ్లమ్స్ కానీ దే కెన్ అక్కర్. And the loss, it is having a very less loss, that is 0.2 dB per kilometer, and it is having compared to it is this CCS, it is having conventional communication system, it is having more loss, that is 10 dB per kilometer. So, security wise, optical fiber communication system, it is having a secure signal propagation, where in the conventional communication system the signal can be tapped easily. So let me stop here. సో ఇక్కడ నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం చెప్పండి అమ్మా, ఆర్ ఎల్స్ యు గివ్ ఇన్ ఎ చాట్ బాక్స్. డౌట్స్ ప్లీజ్. సమ్వన్ హ్యాస్ పోస్టెడ్. మేడం మీరు అన్మ్యూట్ చేయండి. ఎస్, ఐ హ్యావ్ అన్మ్యూటెడ్. 439. Any doubt? 417. Till this point, any doubts? Please make it clear. అర్థమైందా?
At least you can post in the chat box also if any doubts are there. Differences అర్థమయ్యాయా? OFCS కి CCS కన్వెన్షనల్ కమ్యూనికేషన్ కి ఆప్టికల్ కమ్యూనికేషన్ కి డిఫరెన్సెస్ అర్థమయ్యాయా? అండ్ ఎనీ డౌట్ ఇన్ ద బ్లాక్ డయాగ్రామ్స్ డిజిటల్లో కానీ కమ్యూనికేషన్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్లో కానీ someone has raised the doubt last class లో సెమీకండక్టర్ ఏ సెమీకండక్టర్ మెటీరియల్ యూస్ చేస్తున్నామో అని అడిగారు నన్ను ఈ లేటెస్ట్ జనరేషన్ లో. హోప్ ఐ హ్యావ్ క్లియర్ దట్. If any doubts, please let me know. In 30 seconds, it may stop. So, okay, anyways, next class.